అందరికీ నమస్తే. నేను యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. బైపీసీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఎప్సెట్ 2025 ఎగ్జామినేషన్ రాశారో మీకు వండర్ఫుల్ న్యూస్. మీ బైపీసీ కౌన్సిలింగ్ 3 టైప్స్ జరుగుతాయని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాంట్లో బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవ్వబోతోంది. దానికోసం సంబంధించిన రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ అయింది. సో మీరందరూ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఎలా జరగబోతుంది, వీటిలన్నింటి కోసం వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్లీ బైపీసీ స్టూడెంట్స్కి బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్ అంతా ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంకో టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎనస్థీషియా ఇవన్నీ ఇంకో టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ వేరే యూనివర్సిటీస్, కాలేజెస్ వాళ్ళ కౌన్సిలింగ్ సపరేట్గా జరుగుతాయి. బట్ ఇవి 3 మెయిన్. సో దీంట్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరిగేది ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది మన అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్. సో ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఇంపార్టెంట్ కోర్సెస్ ఏంటంటో చూపిస్తాను. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఈ కౌన్సిలింగ్లో పీజేటీఏయు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు యూనివర్సిటీ అండ్ ఎస్కేఎల్టీజీహెచ్యు, ఈ 3 యూనివర్సిటీస్ కొలాబరేషన్తో ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. దీంట్లో ఉన్న మేజర్ కోర్సెస్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ అండ్ హార్టికల్చర్. సో దీంట్లో రెగ్యులర్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ కోటా. రెగ్యులర్ అంటే కన్వీనర్ కోటా, మీ ఎంసెట్ ర్యాంక్ త్రూ. స్పెషల్ కోటా అంటే మేనేజ్మెంట్ సీట్ లాంటిది. ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ సంగతి చూద్దాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో రిజిస్ట్రేషన్ డేట్స్ మనం చూసామంటే మీరు చూడొచ్చు ఇక్కడ కమెన్స్మెంట్ మనకి 31st మే ఇది స్టార్ట్ అయింది. కానీ మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ రిజిస్ట్రేషన్ విండో 27th జూన్ వరకు మనకి ఓపెన్ ఉంది. ఇది లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీస్. అదే మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్కి 28th జూన్ లాస్ట్ డేట్. ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే మీకు 29th అండ్ 30th జూన్. సో మీకు ఇంకా 15 డేస్ టైం ఉంది. సో మీరు అందరూ అప్లై చేసుకోవాలి. సో ఇది మన డేట్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు రావచ్చు, సార్ ఎవరు అప్లై చేసుకోవాలి, మేము అసలు ఎలిజిబుల్లా, ఏ కోర్స్ మంచిది? సో ప్రయారిటీ ఆర్డర్లో మనం చూసుకున్నామంటే ఫస్ట్ బెస్ట్ కోర్స్ అనేది మనకి వెటర్నరీ సైన్స్. దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. సో మీకు కట్ ఆఫ్స్, ర్యాంక్స్ అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. కానీ వెటర్నరీ సైన్స్ అన్నింటికన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వెటర్నరీ సైన్స్కే ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ బీఎస్సీ అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్ మనం చూసుకున్నామంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో కొంచెం డిమాండ్ అనేది తగ్గినా ఇది మటుకు ఇంకో మంచి కోర్స్, మంచి ఆప్షన్ బైపీసీ స్టూడెంట్స్కి. దాని తర్వాత మీకు ఫిషరీస్, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్ అనేవి కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి లాస్ట్ ఇయర్ ప్రకారం, మీరు అసలు దీంట్లో అప్లై చేసుకోవచ్చా లేదా, రిజిస్ట్రేషన్ ఫీ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీ ఏంటంటే జనరల్ కేటగిరీ ఓబీసీ స్టూడెంట్స్కి మీకు 3000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ. అదే ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే మీకు 1500 ఫీ. సో ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది మీరు కంపల్సరీగా ఫస్ట్ థింగ్ పే అనేది చేయాలి. ఇప్పుడు మీ ర్యాంక్ బట్టి మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్లై చేయాలో లేదా అని మీరు చూసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు నేను కట్ ఆఫ్స్ లిస్ట్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసారంటే ఫస్ట్లీ ఇది మన అంత కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వెబ్సైట్లో జరుగుతుంది. ug.pjtau, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇది పెడతాము. మీరు ఇది ఓపెన్ చేశారంటే మీకు కంప్లీట్ ఫీ స్ట్రక్చర్, లాస్ట్ ర్యాంక్ ఎనాలిసిస్ ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది. దీంట్లో మీరు లాస్ట్ ర్యాంక్ అని సెలెక్ట్ చేశారంటే మీకు ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు కట్ ఆఫ్స్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ డీటెయిల్డ్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసారంటే నేను మీకోసం జూమ్ చేస్తాను. సో ఫస్ట్లీ బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎఫ్ఎన్ఆర్ ఎఫ్ఆర్ అంటే ఏంటంటే నాన్ ఫార్మర్, నాన్ రూరల్.
ఫార్మర్ రూరల్. ఈ కౌన్సిలింగ్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎవరైతే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ కోటా ఉంటుంది ప్రతి ఒక్క సబ్ కేటగిరీలో. అంటే జనరల్ కేటగిరీలో కూడా నాన్ ఫార్మర్ నాన్ రూరల్, అంటే పట్టణంలో పుట్టి పెరిగిన వాళ్ళది నాన్ ఫార్మర్ నాన్ రూరల్ అంటారు. ఫార్మర్ రూరల్ అంటే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన వాళ్ళు ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఫార్మర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కింద వస్తారు. ఆబ్వియస్లీ ఫార్మర్ రూరల్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, రిజర్వేషన్ అనేది ఉంది. సో మీరు ఇప్పుడు కట్ ఆఫ్స్ చూసారంటే వెటర్నరీ సైన్స్ మనం ట్రెండ్ అబ్జర్వ్ చేసామంటే నాన్ ఫార్మర్ నాన్ రూరల్కి లాస్ట్ ఇయర్ బిలో 1000 ర్యాంక్ కట్ ఆఫ్ అనేది ఉంది. అదే మీరు ఫార్మర్ రూరల్ చూసారంటే 2300, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అదే మనం లోకల్ కేటగిరీ తీసుకున్నామంటే అరౌండ్ 3000 నుంచి 4000 వరకు ఉంది కట్ ఆఫ్. సో ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి. అదే మీరు బీసీఏ చూసారంటే 4000 నుంచి 7000 వరకు ఉంది. అదే మీరు బీసీబీ బీసీసీ అన్ని మీరు రేంజెస్ చూసారంటే అరౌండ్ 3000 నుంచి 4000 రేంజ్ వరకు ఉన్నాయి. ఎక్సెప్ట్ బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. బీసీఈ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 5000 to 6000 రేంజ్ వరకు వెళ్ళాయి కట్ ఆఫ్స్. ఇది మన వెటర్నరీ సైన్స్. సో మీరు ఒకవేళ జనరల్ కేటగిరీ బీసీఏ బీసీడిఈ ఉంటే మీకు బిలో 3000 ర్యాంక్ వస్తే మీరు ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, అదే బీసీ రిజర్వేషన్ ఉంటే 5,000 to 6,000 ఉన్నా కానీ మీకు ఈ కోర్స్ అనే ఛాన్స్ ఉంది. కానీ ఇది మనకి తొందరగా ఈ సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. లాస్ట్ టైం కూడా Day 1లోనే ఈ సీట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రయారిటీ స్టూడెంట్స్ ఇస్తుంది నేను మీకు చెప్పినట్టు బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దాకా చాలా డిమాండ్ ఉన్న కోర్స్. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డిమాండ్ అనేది తగ్గింది. ఎందుకంటే అదర్ కోర్సెస్ లైక్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ అండ్ ఈ వెటర్నరీ సైన్స్కి డిమాండ్ అనేది పెరిగింది. ఆబ్వియస్లీ ఒక కోర్స్ డిమాండ్ పెరిగిందంటే ఇంకో కోర్స్ డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయి. నాన్ ఫార్మర్ నాన్ రూరల్ చూసారంటే 17,000 వరకు వెళ్ళింది కట్ ఆఫ్. అంటే మీరు బిలో 20,000 ర్యాంక్ జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఉంటే ఈ కోర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. అదే ఫార్మర్ రూరల్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, సో అందుకే 10,000 ర్యాంక్. అదే మీరు బీసీఏ బీసీడి చూసారంటే ఇది ఆల్మోస్ట్ 30,000 వరకు వెళ్ళింది, 26,000 to 30,000 వరకు వెళ్ళింది. అండ్ మీరు వేరే బీసీ కేటగిరీ చూసారంటే ఆల్మోస్ట్ 30,000-35,000 వరకు వెళ్ళింది ఫార్మర్ రూరల్. అదే నాన్ ఫార్మర్ వాళ్ళకి అరౌండ్ 10,000 రేంజ్లో ఉంది. మీరు అదే రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఫర్దర్గా వెళ్తూ ఉంటే మీకు ఆల్మోస్ట్ 24,000 దాకా ఉంది ఫర్ బీసీసీ, బీసీడి ఆల్మోస్ట్ 20,000 వరకు ఉంది. అండ్ బీసీఈ మీకు అగైన్ 37,000 వరకు ఉంది. అండ్ అదే మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే మీకు ఆల్మోస్ట్ 25,000-30,000 వరకు ఉంది. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి చూసామంటే లాస్ట్ టైం 57,000 ర్యాంక్ వచ్చిన ఫార్మర్ రూరల్ స్టూడెంట్కి కూడా సీట్ అనేది వచ్చింది. కానీ మనం లాస్ట్ 4-5 ఇయర్స్ కట్ ఆఫ్స్ చూసామంటే ఇది కూడా రేంజ్ అనేది 15,000 నుంచి 30,000 రేంజ్ వరకు ఉంది. సో ఇది బీఎస్సీ అగ్రికల్చర్. దాని తర్వాత వచ్చేవి వేరే కోర్సెస్ మీరు చూడొచ్చు. సో మీకు ఒకవేళ బిలో 35,000, 40,000 వస్తే మీరు వేరే కోర్సెస్ లైక్ కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్. సో దీని కట్ ఆఫ్స్ మీరు చూడొచ్చు. జనరల్వి నేను చూపిస్తాను, వేరేవన్నీ మీరు చూసుకోవచ్చు. ఈ షీట్ అనేది మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు చూడొచ్చు. అరౌండ్ 40,000 to 50,000 రేంజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది 40,000 to 50,000 రేంజ్ మధ్యలో ఉన్నాయి. సో మీరు ఇది చూసుకోవచ్చు. ఫిషరీస్ ఒకటి చాలా డిమాండ్ ఉన్న కోర్స్, వీటిలన్నిటి తర్వాత అది అరౌండ్ 30,000 రేంజ్ అనేది ఉంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే మీకు సీట్ మ్యాట్రిక్స్ అని కూడా ఇస్తారు. సో ఈ షీట్లో చూసామంటే మీకు ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. ఇదేంటంటే స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ కోసం. సో మీరు చూడొచ్చు బీఎస్సీ అగ్రికల్చర్ కోసం 7 కాలేజెస్ ఉన్నాయి మనకి. దీంట్లో 615 సీట్స్ ఉన్నాయి మనకి. అండ్ 365 స్పెషల్ కోటా మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి. అంటే ఇంచుమించు 1000 సీట్స్ ఉన్నాయి. అరౌండ్ 600 సీట్స్ అంటే 60% మనకి ఇవి మీరు కౌన్సిలింగ్ త్రూ అప్లై చేసుకోవచ్చు. అదే మీరు వెటర్నరీ సైన్స్ చూసారంటే అది మీకు ఓన్లీ 168 సీట్స్ మాత్రమే ఉన్నాయి. వేరేవి హార్టికల్చర్ అవన్నీ చూసారంటే 25 సీట్స్, 38 సీట్స్ మాత్రమే ఉన్నాయి. హార్టికల్చర్కి మటుకు 200 ఉన్నాయి. ఫిషరీస్కి అండ్ ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్ 25, 35, 38 అలా ఉన్నాయి. సో దీంట్లో కంప్లీట్ మీకు సీట్ లిస్ట్ కూడా ఉంది. మీరు
అగ్రికల్చర్ చూస్తే 7 కాలేజెస్ ఉన్నాయి, వెటర్నరీకి 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ మంచి కాలేజెసే. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో బేసికలీ వీటిలన్నిటి కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీగా మీకు ఎప్సెట్ బైపీసీలో ర్యాంక్ వచ్చి ఉండాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో మీకు అప్రాక్సిమేట్గా తెలుస్తుంది మీకు సీట్ వస్తుందా లేదా అనేది. దీని తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్, రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్నారో, వాళ్ళు ఫార్మర్ రూరల్ కోటా అప్లై చేయడానికి మీకు ఈ వెబ్సైట్లోనే ఎనెక్షర్ 1, 2, 3 అని ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే మీకు నాన్ మున్సిపల్ సర్టిఫికెట్, అదేంటంటే మీరు ఏ స్కూల్ కాలేజ్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివారో ఆ ప్రిన్సిపల్ సైన్ మీకు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్, లెస్ దెన్ 1 acre ఆఫ్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ మీ తహసీల్దార్ దగ్గర సైన్ తీసుకుని స్టాంప్ తీసుకుని పెట్టుకోవాలి. ఈ 2 డాక్యుమెంట్స్ మ్యాండేటరీ మీకు ఈ రిజర్వేషన్ ఉండాలి అంటే. సో మీకు ఇక్కడ తెలుస్తుంది రిజర్వేషన్ కేటగిరీ ఎలా ఉందో. అండ్ మీకు ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా ఎంతెంత రిజర్వేషన్ ఉందో కూడా దీంట్లో ఇచ్చారు. సో మనకి చాలానే రిజర్వేషన్ అనేది ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ కోర్సెస్లో. సో నేను చెప్పినట్టు మీకు ఎనెక్షర్ 1 అంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికెట్, ఇది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఎనెక్షర్ 2 ఏదైతే మీ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ ఉంది అది మీ తహసీల్దార్ డిసైడ్ చేసి ఇది చెప్తారు. ఎనెక్షర్ 3 అంటే మీ పేరెంట్స్ ఎవరైనా కానీ అగ్రికల్చర్ ల్యాండ్లో పని చేస్తున్నారు, వాళ్ళకి ఈజేఎస్ కార్డ్ అనేది ఉంటుంది. సో వీటిలన్నింటినీ కూడా మనకి వెబ్సైట్లో ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో మీరు అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏమేమి స్కాన్ చేయాలి? మీ ఎస్ఎస్సి మార్క్స్, మీ పాస్ సర్టిఫికేట్, ర్యాంక్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఆ కేటగిరీ సర్టిఫికేట్. నేను చెప్పినట్టు ఎనెక్షర్ 1, 2, 3 దట్ ఈస్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అండ్ లేబర్స్ కోటా సర్టిఫికేట్. వీటిలన్నింటి డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ, సిగ్నేచర్ స్కాన్ కాపీ. ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో స్టెప్స్ మళ్ళీ ఏంటో చెప్తాను. ఫస్ట్లీ మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ మీరు ఫామ్ అంతా నింపి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాలి. సో మీరు ఇదంతా చేశాక కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇదంతా అయ్యాక ఏం చేస్తారంటే 27 తర్వాత వాళ్ళు లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ రిలీజ్ చేశాక ర్యాంక్ వైజ్ స్టూడెంట్స్ని పిలుస్తారు కౌన్సిలింగ్ ప్రాసెస్కి. సో ర్యాంక్ వైజ్ పిలిచినప్పుడు మీరు మీ ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇదంతా కూడా ఫిజికలీ అవుతుంది కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ ఏముండవు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ మీరు వెళ్ళాల్సి వస్తుంది, ర్యాంక్ వైజ్ పిలుస్తారు. మోస్ట్లీ ఫస్ట్ 2 డేస్లోనే మన వెటర్నరీ సైన్స్ సీట్స్ అన్నీ అయిపోతాయి. సో మీకు ఒక 2-3 డేస్లో పిలుస్తారు, దాంతో కౌన్సిలింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? మీరు ఒకవేళ ఫార్మర్ రూరల్ కోటా అయితే మీరు ఎనెక్షర్ 1, 2, 3 డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకుని రెలవెంట్ అథారిటీస్ దగ్గర సైన్ చేసుకుని రెడీగా ఉండాలి. మీకు డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈ పీజేటీయూ వెబ్సైట్లో కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఎనెక్షర్స్. మీరు వెబ్సైట్ కింద చూసారంటే ఎనెక్షర్ 1, 2, 3 అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ ఎక్కడుందో అదంతా ఇచ్చారు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్లో ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వెబ్సైట్లో ఇచ్చారు. సో స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత కట్టాలి, ఎవ్రీథింగ్ ఈ వెబ్సైట్లో ఇచ్చారు. లాస్ట్కి ఏంటంటే మీకు ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది. సో ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందో మీకు ఇక్కడ ఇదే డాక్యుమెంట్లో యూజర్ గైడ్లో ఇచ్చారు. మీకు బీఎస్సీ అగ్రికల్చర్ అంత ఫీజు, హాస్టల్ ప్రతి ఒక్కటి కలిపితే అరౌండ్ 49,560 కట్టాలి. వెటర్నరీ సైన్స్కి అరౌండ్ 69,400 కట్టాలి. అండ్ ఫిషరీస్కి మీరు అరౌండ్ 52,000 కట్టాలి. హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్ వాటికి 48,000. సో ఇంచుమించు 50,000 అరౌండ్ టు 60,000లో మీ మొత్తం జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఫీజు కడితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్. సో నేను చెప్పినట్టు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోండి. ఎక్కడ అప్లై చేసుకోవాలి? ug.pgtau.ac.in. సో దాంట్లో చూసారు. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళారంటే మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ పే చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవాలి, అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకోవాలి. ఇది తీసుకుంటే యూ విల్ బి రెడీ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్.
దాని తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తాము. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. తొందరగా అప్లై చేసుకోండి ఎవరైతే మిస్ అయ్యారో. దీని గురించి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పారు మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదని. అందుకే మేము మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మేము డిస్కస్ చేసాము. అప్లై చేస్తున్నప్పుడు కూడా ఈ వీడియో స్విచ్ ఆన్ చేసి మీరు పాజ్ చేసుకుంటూ అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్.